హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరికీ కూడా రేపు అనగా 1వ తేదీన ఇచ్చేటువంటి పెన్షన్ల పైన ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మొత్తం మీద ఈ రోజున క్యాబినెట్ మీటింగ్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేపు అనగా వచ్చే నెల అమలు కాబోయే పథకాలన్నిటికి సంబంధించి మనకు ఆమోదం తెలుపుతూ క్యాబినెట్లో కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట. సో ఈ యొక్క ఏ పథకాలు మనకు వచ్చే నెలలో అమలు కాబోతున్నాయి, అలాగే వీటితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు వచ్చినటువంటి శుభవార్త ఏంటి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు అయితే వస్తూ ఉంటాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కూడా సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి మొదటి క్యాబినెట్ అయితే మీటింగ్ అయితే మనకైతే ముగిసిందనమాట. ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సంతకాలు చేసినటువంటి తొలి 5 ఫైళ్ళను అయితే వీళ్ళు ఆమోదంతో తెలిపారనమాట. సో ఈ యొక్క 5 ఫైళ్లలో మనకు మొట్టమొదటి చూసుకున్నట్టయితే మనకు మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఏవైతే ఉన్నాయో సో ఆ యొక్క పోస్టులకు సంబంధించి భర్తీకి అయితే తొలి సంతకం అయితే పెట్టారనమాట. సో ఎప్పుడంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెట్టినటువంటి ఫస్ట్ సైన్ అనమాట అది. సో తర్వాత మనకు రెండోదిగా చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనమాట. సో ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది గత ప్రభుత్వం తీసుకొచ్చింది. సో మనకు అది కేంద్ర ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టిన గత ప్రభుత్వం చేసి ఆమోదం తెలిపింది కాబట్టి అది గత ప్రభుత్వం ఆమోదం చేసింది కాబట్టి ఇప్పుడు దాన్ని అయితే మనకు రద్దు అయితే చేస్తూ మనకు రెండో సంతకం పెట్టారు. ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే డైరెక్ట్గా 3,000 నుంచి 4,000 రూపాయల వరకు పెన్షన్ పెంపు. సో ఇదైతే మనకు చాలా అంటే చాలా బెనిఫిట్ అనమాట. సో పెన్షన్దారులందరికీ కూడా మనకు 1వ తేదీన ఎలాగ పెన్షన్లు ఇస్తారు అనే దానికి సంబంధించి చాలామంది డౌట్స్ అయితే ఉన్నారండి. సో ఎట్టకేలకు మనకు క్యాబినెట్ మీటింగ్లో డైరెక్ట్గా డిక్లేర్ అయితే చేశారు రేపు నెల పెన్షన్లు ఎలా పంపిణీ చేయబోతున్నారు అనే దానికి సంబంధించి. సో తెలుసుకోబోయే ముందుగా మనము ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇస్తారంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో సామాజిక పెన్షన్ల ద్వారా ఎవరైతే 3,000 రూపాయల పెన్షన్ పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. అలాగే గత ప్రభుత్వంలో 5,000 రూపాయల పెన్షన్ ఎవరైతే తీసుకున్నారో సో అటువంటి వారందరికీ కూడా 10,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. అలాగే ఎవరైనా సరే పూర్తి వైకల్యం కనుక వికలాంగులు కనుక అయినట్లయితే పాక్షికంగా దెబ్బతిని పూర్తిగా వాళ్ళు వైకల్యం కనుక అయినట్లయితే అటువంటి వారికి మాత్రం 15,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని చెప్పేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమిగా ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్లో ఇవన్నమాట. ఈ యొక్క పెన్షన్లన్నీ కూడా మనకు వచ్చే నెల 1వ తేదీ నుంచి అయితే మనకు పంపిణీ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఎలాగ పంపిణీ చేస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఏ రీతిగా అయితే ఈ యొక్క వాలంటీర్ ద్వారా పంపిణీ చేస్తుందో అలాగే చేస్తుందని చాలామంది ఇప్పటికే సోషల్ మీడియాలో చెప్పారు. కానీ మనకు మార్పులు చేర్పులు అయితే జరిగిపోయాయి అనమాట. సో క్యాబినెట్ ఫైనల్గా ఒక డెసిషన్ అయితే తీసుకుంది. గత ఎన్నికలు జరిగేటప్పుడు మనకు రీసెంట్లీ ఎన్నికలు జరిగేటప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏ విధానంలో పెన్షన్లు ఇచ్చారంటే మనకు కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో ఇచ్చారు, కొంతమందికి ఇంటింటికి పంపిణీ చేశారు. సో ఇప్పుడు ఈ యొక్క 2 విధానాల్లో ఒక విధానంలో మనకైతే పెన్షన్ ఇవ్వబోతున్నారు. మొత్తం మీద మనకు జూలై 1వ తేదీన పెన్షన్లు అన్నీ కూడా మనకు 1వ తేదీ నుంచే డైరెక్ట్గా ఇంటింటికి పంపిణీ చేస్తారు. కానీ వాలంటీర్ ద్వారా మాత్రం కాదండి. సో ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో సో వాళ్ళు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అయితే ఇస్తారు. సో ప్రస్తుతం రన్నింగ్లో ఉన్నటువంటి అంటే ఎవరైతే డ్యూటీలో ఉన్నారో రాజీనామా చేయకుండా వాలంటీర్లు వాళ్ళని అయితే వాడుకుంటారనమాట ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి. ఇక 4వదిగా వచ్చేసి మనకు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు సంబంధించి అంటే గతంలో అన్నా క్యాంటీన్లు అయితే ఉన్నాయి మనకు టీడీపీ గవర్నమెంట్లో. ఇప్పుడు ఈ యొక్క అన్నా క్యాంటీన్లు కూడా మళ్ళీ మనకు తిరిగి అయితే ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన అంటే స్కిల్ సెన్సస్. సో దీన్ని అయితే మనకు తీసుకొచ్చారనమాట. మనకు అంటే ఎవరైనా సరే 10th, ఇంటర్, డిగ్రీ ఇలా చదువుకొని ఖాళీగా ఎవరైనా ఉంటే వాళ్ళ స్కిల్స్ అనేది డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఈ యొక్క స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్స్ అయితే మనకు స్కిల్ సెన్సస్ పథకంలో భాగంగా తీసుకొస్తున్నారనమాట. సో వీటి మీద మొత్తంగా అయితే మనకు ఈ యొక్క తొలి 5 సంతకాలు అయితే పెట్టారు. వీటన్నిటిని కూడా మనకు 5 పథకాలకు సంబంధించినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఆమోదం కూడా అయితే 5 పథకాలకి తెలిపేశారు. అలాగే విజయవాడలోని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని ఎన్టీఆర్ వర్సిటీగా పేరు మార్పును కూడా మనకు క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. అంతేకాకుండా వివిధ శాఖల శ్వేతపత్రాల విడుదలకు సంబంధించిన
కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. శ్వేతపత్రాల విడుదలపై మంత్రివర్గం ఉపసంఘం కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయాలు అయితే తీసుకుందనమాట. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరికీ కూడా వచ్చే నెలలు అయితే ఇవైతే మనకు అమలు కాబోతున్నాయి. అలాగే వీటితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెలలో రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా మనకు 3 గ్యాస్ సిలిండర్లలో తొలి గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తున్నారనమాట. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే సర్వే కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంటింటికి సర్వేలు కూడా అయితే చేస్తూ ఉన్నారు. అలాగే మనకు 1500 రూపాయల స్కీమ్ కూడా మనకు ఇంటింటికి సర్వే అయితే చేస్తారనమాట. ప్రతి నెల కూడా 1500 రూపాయలు ఇచ్చే స్కీమ్ అదే ఆడబిడ్డ నిధి అనమాట ఆ పథకం. సో ఆ పథకానికి కూడా మనకు సర్వే అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెలలో కొన్ని సర్వేలు అయితే స్టార్ట్ చేస్తారు. కొన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అయితే వేస్తారు. అలాగే మనకు రైతులకు సంబంధించి రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవ పథకంగా మార్చి దానికి కూడా తొలి విడత కింద డబ్బులు 10,000 రూపాయల వరకు అందరి ఖాతాల్లో కూడా వేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇవ్వండి ఇప్పటి వరకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున వచ్చినటువంటి శుభవార్తలు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.